సిట్ అధికారులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు సార్. ఎస్ ఈశ్వర్, మరొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. జయచంద్రారెడ్డి, హూ ఇస్ దిస్ గై? గత ఎన్నికలలో టీడీపీ పార్టీ టికెట్ సంపాదించి ఆయన ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. మరి ఇవాళ వస్తున్నటువంటి వాదనలో ఆయన మీ పార్టీ వాడే, మాకు సంబంధం లేదని వైసీపీ. కాదు మీ పార్టీ వాడే మా దగ్గరికి వచ్చి టికెట్ సంపాదించాడని ఇవాళ టీడీపీ. బట్ ఇక్కడ రాజకీయం మనం గమనించినప్పుడు మొత్తం లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే అవకాశం ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఉన్నాడు. దానికి కులం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. ఈ మొత్తం దొరికినటువంటి బ్యాచ్లో ఇంక్లూడింగ్ ఈశ్వర్, నాకేం సందేహం లేదు, జోగి రమేష్తో కూడా వైసీపీ నాయకులతో కూడా కోఆర్డినేట్ చేసుకున్నటువంటి టీడీపీ నాయకులు కూడా ఉన్నారు అన్నది వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. ఇవాళ జయచంద్రారెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన చరిత్ర చూసినప్పుడు లిక్కర్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆయన సౌత్ ఆఫ్రికాలో అనుభవం ఉన్నటువంటి వ్యాపారవేత్తగా, మరి ఇవాళ టీడీపీ టికెట్ ఎలా సంపాదించారు టక్కన? రెండోది, ఇవాళ రాష్ట్ర రాజకీయం గమనిస్తున్నప్పుడు అదే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద వంటి కాలుతో లేచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలేవి? ఇవాళ టికెట్ సంపాదించినటువంటి జయచంద్రారెడ్డి ఆయన అనుచరుడు అన్నటువంటి సత్యం అందరికీ తెలుసు కదా. రాజకీయ పార్టీనికే కాదు, కేవలం మీడియా వాళ్ళకే కాదు, అక్కడున్నటువంటి ప్రజానీకానికి మొత్తం జయచంద్రారెడ్డి బిలాంగ్స్ టు పెద్దిరెడ్డి గ్రూప్. అందులో ఎవరికి సందేహం లేదు. కానీ టికెట్ ఎలా ఇచ్చారు? ఇచ్చినప్పుడు అతను చేసినటువంటి కిరాతకం, అరాచకం, అసహ్యమైనటువంటి పనేంటి? కేవలం సస్పెండ్ చేసి వదిలేస్తే సరిపోతుందా? ఆధారాలు కనపడుతున్నప్పుడు జయచంద్రారెడ్డిని కూడా పక్కనే జోగి రమేష్ పక్కనే కూర్చోబెట్టవలసిన పరిస్థితి ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి ఈశ్వర్? ఖచ్చితంగా సార్, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు చెప్పినట్టు జయచంద్రారెడ్డి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఎందుకు టీడీపీలో తీసుకోవాల్సి వచ్చింది, ఎవరు రికమెండేషన్ చేస్తే తీసుకున్నారు, ఆ తర్వాత అతను పెద్దిరెడ్డి మనిషి అని వీళ్ళకి తెలియదా? ఖచ్చితంగా అందరికీ తెలుసు. కానీ ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వేరొక నాయకుడికి ప్రయోజనం చేకూరే విధంగా ఆయన టీడీపీలోకి రావడం కావచ్చు, ఆయన టీడీపీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తులకు వ్యక్తిగత లాభం కావచ్చు, ఇదంతా కూడా నకిలీ మద్యం స్కామ్ బయటకు వచ్చిన తర్వాత జయచంద్రారెడ్డి పాత్ర ఉందని తెలిసిన వెంటనే టీడీపీ వెంటనే అలర్ట్ అయ్యి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పినట్టు జోగి రమేష్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు, వాళ్ళకి లింకులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. అద్దేపల్లి జనార్దన్ వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు లింకులు బయటపడ్డాయి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి డేటా, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ కాల్ రికార్డ్స్ అన్ని బయటపడ్డాయి. వాళ్ళని అరెస్ట్ చేశారు. అదేవిధంగా జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ప్రశ్న అయితే సర్వత్రా వినిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మద్యం స్కామ్ లో ఆయన పాత్ర కూడా ఉంది. ఆయన పాత్ర ఉంది కాబట్టి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆయన పెద్దిరెడ్డి మనిషి అని అందరికీ తెలుసు, కానీ టీడీపీలో తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నటువంటి అంశం సార్. ఎందుకంటే ఎందుకు ఆయన వదిలేశారు? ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, బానే ఉంది. జోగి రమేష్ సోదరుని అరెస్ట్ చేశారు. ఆ జనార్దన్ చెప్పినటువంటి పేర్లతో పాటు ఆర్థికంగా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి లింక్స్ అన్ని బయటపడ్డాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే వాదన అయితే బలంగా ప్రజల దగ్గర నుంచి వినిపిస్తుంది సార్. ఎస్, రెండు విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా సరే సిద్ధాంత నిబద్ధత కలిగిన వాళ్ళకంటే అడ్డంగా డబ్బులు సంపాదించిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవాళ ఎన్నికల్లో పెరుగుతున్నది అన్నది వాస్తవం. ఎక్కడి నుంచి వచ్చాడు, అతని చరిత్ర ఏంటి అని తెలుసుకోకుండా ఆర్థికమైనటువంటి ప్రయోజనం కోసం ఒక పార్టీ గనక టికెట్ ఇస్తే ఇచ్చినటువంటి టీడీపీ పార్టీ అదే ధోరణిలో అతనికి టికెట్ ఇచ్చే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. అతన్ని సస్పెండ్ చేసినందువల్ల జరిగినటువంటి నష్టం పూడ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. మరొక విషయం కూడా ఇవాళ మనం గమనించాలి. జోగి రమేష్ ఆయనకు సంబంధించిన వ్యవహారంలో ఆయన భార్య ఒక మాట మాట్లాడింది. పెద్ద ఆయన వయసులో, అనుభవంలో చంద్రబాబు గారు కనీసం బాధ్యతగా ఆలోచించలేకపోయారు ఏంటి? అలాగే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు కదా, మరి మాలాంటి వాళ్ళ గురించి, మహిళల గురించి ఆలోచించరా? మేము ఎంత నష్టపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత దుఃఖానికి లోనవుతున్నాం అన్నటువంటి ఒక లాజిక్ తీసుకొస్తూ
కంపేర్ చేశారు ఆమె. భువనేశ్వరి పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి నా పరిస్థితి గుర్తురాదా చంద్రబాబు నాయుడికి అని ప్రశ్నిస్తున్నారు. ఎలా కంపేర్ చేయాలి? భువనేశ్వరికి ఈమెకి భువనేశ్వరి ఒక నిశ్శబ్ద విప్లవం లాగా, ఒక నిశ్శబ్ద ఉద్యమం లాగా జనం మధ్యకు వచ్చింది. కానీ వీళ్ళకిలాగా ఎక్కడ జనాన్ని రెచ్చగొడుతూ, కులాన్ని అడ్డం పెట్టుకుంటూ, అలాగే పోలీస్ అధికారుల మీద కలబడుతూ, తిరగబడుతూ కొత్త రాజకీయం కదా వీళ్ళది. బట్ భువనేశ్వర్ గారికి వీళ్ళకి పోలిక చూసినప్పుడు వాట్ టు సే మిస్టర్ ఈశ్వర్? ఖచ్చితంగా సార్, జోగి రమేష్ని అలాగే జోగి రమేష్ సోదరుడు రాముని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జోగి రమేష్ సతీమణి ఉందో అలాగే జోగి రమేష్ కుమారుడు కూడా పోలీసుల వెహికల్ మీద దాడి చేయటం, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, పోలీసుల్ని నెట్టివేయటం, వాళ్ళ మీద దాడి చేయటం, ఇది వీళ్ళ సంస్కృతి సార్. గతంలో కూడా మీరు చెప్పినట్టు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ మనం ఒకసారి చూసినట్టయితే కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ కరకట్ట మీద దాదాపు 30 నుంచి 40 వాహనాలు తీసుకెళ్లి మంది మార్బలంతో చంద్రబాబు నాయుడిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటనను ఇప్పుడు జోగి రమేష్ భార్య ఎందుకు మర్చిపోయింది అన్న ప్రశ్న, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది సార్. ఎందుకంటే గతంలో మీరు చేసింది ఏంటి? ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి. అలాంటి చంద్రబాబు నాయుడిని నేరుగా పచ్చి బూతులు, వాడుక భాషలో ఉపయోగించకూడనటువంటి పదాలతో ఇష్టలవిడిగా నచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ మంది మార్బలంతో కరకట్ట మీదకి వెళ్ళి ఆ కరకట్ట మీద చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు జోగి రమేష్ సతీమణి మర్చిపోయిందా అన్న ప్రశ్న అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి సార్. ఎవరిని ఈశ్వర్, మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. ఇవాళ జోగి రమేష్ కొడుకు మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, పెట్టబోతున్న కేసులేంటి, జరుగుతున్న విచారణలో వేస్తున్న ప్రశ్నలేంటి? కంపేర్ చేద్దాం అగైన్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ చేసినటువంటి విధానం ఏంటి? 10 మంది పెద్దల దగ్గరికి వెళ్ళటం, 10 మంది న్యాయ నిపుణులను సంప్రదించటం, అలాగే జనంతో కలిసి జనం యొక్క ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితికి ప్రయత్నం చేయటం. బట్ జోగి రమేష్ కొడుకు ఎందుకు కుర్రవాళ్లను కూడా ఇలా నాశనం చేసేటటువంటి రాజకీయం ఎందుకు అని జోగి రమేష్ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవటంలా. ఒక పక్కన వాళ్ళ కాని భూమిది సృష్టించినటువంటి ఒక ఫేక్ డాక్యుమెంట్స్తో లేఅవుట్ చేసి, అలాగే ఎవరిది ఆ భూమి అనంటే ఎస్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, ఎవరిది ఆ భూమి, దానికి సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లేఅవుట్ వేసి అమ్మేసినటువంటి పరిస్థితి. మంత్రి అయిన తర్వాత కూడా ఇంత నీచమైనటువంటి పరిస్థితి ఎందుకు, ఇంత దిగజారిపోవాలా అన్నటువంటి ఆలోచన. అలాగే చివరిగా ముగిస్తూ నేను ఒక మాట దలుచుకున్నా. అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మసిబూసి మారేడుకాయ చేసి అమ్మేసుకున్నటువంటి పుత్రరత్నం అండ్ తండ్రి మంత్రి గారి కొడుకు ఇవాళ ఆ పని చేసినటువంటి వైనం. ఇక ముగిస్తూ ఒకే మాట చెప్పదలుచుకున్నాం. ఇవాళ జరిగినటువంటి ఉదంతం మొత్తం మనం గమనిస్తే చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో దానికి బదులు చెల్లించాల్సిందే. ఇవాళ చేసినటువంటి నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. కానీ చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే జనంతో వినయంగా ఉన్నది ఉన్నట్టుగా కొంత కాకపోతే కొంతైనా ఒక నిజం చెప్తే ఇవాళ కొంత విలువ పెరుగుతుంది. అది అర్థం చేసుకోవటంలా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఎనీహౌ, ఇస్ దేర్ ఎనీథింగ్ టు యాడ్ మిస్టర్ ఈశ్వర్? ఖచ్చితంగా సార్, జోగి రమేష్కు సంబంధించి కుటుంబంలో అతను కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్చర్ వేరు, ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి కల్చర్ వేరు సార్. ఎవరైతే జోగి రమేష్ ఇంట్లో ఉన్నటువంటి జోగి రమేష్ సోదరుడు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అగ్రెసివ్గా వెళ్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి ఆ రోజు దాడి చేశారు సార్. కేవలం ఆ గుర్తింపు కోసమే. ఆ గుర్తింపు లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు రావు అనేది ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి జగమెరిగిన సత్యం సార్. ఎందుకంటే ఎవరైతే లోకేష్ మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ,
పవన్ కళ్యాణ్ మీద కానీ డైరెక్ట్ గా అటాక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయనే ప్రచారం అయితే జోరుగా సాగింది. అది అక్షర సత్యంగా కూడా కనపడుతూ వచ్చింది సార్. చూద్దాం, ఎక్కడైతే ఒక నేర ప్రవర్తున్న వాళ్ళు మంత్రులు అవుతారో లేకపోతే అధికారంలో ఉంటారో, అలాగే రాజకీయమైనటువంటి ఆధిపత్యం ఉంటుందో అక్కడ పౌర సమాజం అలాగే వ్యవస్థ మొత్తం కూలిపోయేటటువంటి దశే ఉంటుంది. ఇవాళ లిక్కర్ వ్యాపారులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆల్మోస్ట్ రాజకీయ నాయకులే. అది ఏ పార్టీ అనేది సెకండరీ. బట్ మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నది లిక్కర్ స్కాములు ఎవరు అనంటే పొలిటికల్ లీడర్స్. చూద్దాం ఏం జరగబోతోందో, ఎవరిని శిక్షింపబోతున్నారో, అలాగే కోర్టులు కూడా ఎలా న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందో. నేరస్తులకు, తీవ్రమైనటువంటి నేరస్తులకు బెయిల్ ఇస్తే మాత్రం ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందన్నటువంటి విషయాన్ని ఇవాళ న్యాయమూర్తులు కూడా గుర్తించి కొన్ని వెర్డిక్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తూ ముగిస్తూ నమస్తే మీ రాజేంద్ర.